హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నైట్ ఎపిసోడ్ అయిన తర్వాత లైవ్ లో చాలా చాలా జరిగాయి. వరుసగా మాట్లాడుకుంటూ వచ్చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నబీల్ మణి మాట్లాడుకుంటారనమాట. సో నబీల్ మణికి ఏమని చెప్తాడంటే, నీలో క్లారిటీ లేదు, ఇవన్నీ నువ్వు పట్టించుకోకు, నీలో క్లారిటీ ఉంది. సో కాకపోతే వాళ్ళ మాట వినాలా వీళ్ళ మాట వినాలా అని కన్ఫ్యూజ్ అవ్వకు. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి, నీ మైండ్కి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి. అలాగే సాక్రిఫైస్ లాంటివి అస్సలు చేయకు. ఈ వారం నువ్వు ఇరుక్కోవడానికి మెయిన్ రీజన్ సాక్రిఫైస్ చేయడం. సో అలాంటివి చేయకు. అలాగే ఎవరైనా నీకు ఏమైనా టిప్స్ ఇస్తుంటే ఇలా ఉండు అలా ఉండు అని టిప్స్ ఇస్తుంటే విను, కానీ నీకు నచ్చినట్టు చెయ్యి. అంతేగాని వాళ్ళు అలా చెప్పారు సో అలాగే చెయ్యాలి ఇలా అనుకో. ఈవెన్ నేను నీకు ఏమైనా చెప్పినా కూడా నా మాట కూడా నువ్వు వినాల్సిన అవసరం లేదు. నా మాటలకు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు. నీకు ఏది నచ్చితే అది, ఫలానా వాళ్ళు చెప్పింది ఇది కరెక్టే కదా అన్ని కనిపిస్తే తీసుకో, లేదంటే తీసుకోకు. సో నామినేషన్స్ వేసేటప్పుడు కూడా నీ మీదే ఎక్కువ మంది టార్గెట్ చేస్తారు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఒక పాయింట్ ఇచ్చేసావు కదా వాళ్ళకి. దట్టు హౌస్ లో ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. ఉన్న వాళ్ళలో కూడా ఫ్రెండ్షిప్లు ఉన్నాయి. సో ఎవరైతే ఫ్రెండ్షిప్లు ఉన్నాయో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని నామినేట్ చేసుకోకుండా ఎవరైతే తక్కువ క్లోజ్ ఉంటారో వాళ్ళని నామినేట్ చేస్తారు. సో అలా నామినేట్ చేయడం కోసం వాళ్ళలో రీజన్స్ ఎదుగుతారు. సో ఇలా చూసుకుంటే నీకు ఫ్రెండ్స్ లేరు ప్రస్తుతానికి. సో ఇప్పుడు నిన్ను నామినేట్ చేయడానికి రీజన్స్ ఎత్తుక్కుంటారు. అలాగే ప్రతి చిన్నదానికి నువ్వు బలవుతున్నావు. సో అక్కడ ఇది స్టాంప్స్ వేశారు కదా జీరోకి, దాని గురించి కూడా అంటాడు అనమాట. అక్కడ నీ మీద చాలా మంది వేయాల్సిన అవసరం లేదు, కేవలం సేఫ్ గా నీ మీద వేస్తారు అంతే. సో ఇలా అని చెప్పేసి చాలా మంచి మంచి పాయింట్లు చెప్తాడు. మణి అంటాడనమాట, అసలు నన్ను డైరెక్ట్ డేంజర్ జోన్ లో వేస్తే నాకు గుండె ఆగిపోయినట్టు అనిపించింది అని చెప్పేసి బయట జైల్లో వేసిన తర్వాత నైనికాతో అంటాడు. పాపం ఏడుస్తాడు అప్పుడు మణి, ఇలా డైరెక్ట్ నన్ను డేంజర్ జోన్ లో వేస్తే నాకు గుండె ఆగిపోయినట్టు అనిపించింది అంటాడు. మళ్ళీ నైనికాని నువ్వెందుకు నాకు ఓటు వేయలేదు, తను వేయలేదు కదా, తను సోనియాకి వేసుకుంది కదా, సో నువ్వెందుకు నాకు ఓటు వేయలేదు అంటే ఏదేదో చెప్తుంది ఆ అమ్మాయి, ఏదో చెప్పింది. సో అది జరిగింది. ఆడియన్స్ కోసం కూడా, ఆడియన్స్ పర్సెప్షన్ లో ఆడియన్స్ మిమ్మల్ని చూస్తున్నారు అన్నారు కదా, సో నేను సోనియాకి వేయాలనుకుని సోనియాకి వేసాను అని చెప్పేసి ఏదో చెప్పింది ఆ అమ్మాయి. సో ఇదైంది. బట్ నామినేషన్స్ లో రేపు వీళ్ళిద్దరూ ఒకరినొకరు వేసుకుంటారు. అదే రేపంటే ఈ రోజే కదా, ఈరోజు ఈవినింగ్. సో ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, మణిని తీసుకెళ్లి జైల్లో వేయాలి. అలాగే ఫుడ్ ఓన్లీ చీఫ్ మాత్రమే ఇవ్వాలన్నమాట. చీఫ్ తీసుకెళ్లి జైల్లో వేసింది, జైల్లో వేసిన తర్వాత ఫుడ్ ఇంకెవరు ఇవ్వకూడదు. ఫుడ్ మామూలుగా జైల్లో ఉన్న వాళ్ళకి రాగి ఫుడ్ ఇవ్వడము, లేదా వాళ్ళతో పనులు చేయించుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. ప్రస్తుతానికి అయితే అదేం చెప్పలేదు బిగ్ బాస్, జస్ట్ ఇంట్లో ఏం వండుకుంటే అది పట్టుకెళ్ళి ఇమ్మన్నారు. సో సీత ఇవ్వాలి కాకపోతే ఫుడ్ అనమాట. సో అది జరిగింది. నెక్స్ట్ కిచెన్ లో ప్రేరణ, అలాగే యష్మి, ఇంకొకరు సీత, వీళ్ళు మాట్లాడుకుంటారనమాట. వెళ్లే ముందు సోనియా స్టేజ్ మీద అలా అనడం నచ్చలేదు. అమ్మాయిలు సరిపోవచ్చు, అమ్మాయిలు ఏదైతే నిఖిల్ పృథ్వీ అటెన్షన్ కోసం చూస్తున్నారు అని అన్నది కదా, సో ఆ మాట నాకు నచ్చలేదు అని చెప్పేసి మాట్లాడుకుంటారనమాట. ఇది జరుగుతుంది. నెక్స్ట్ సీత ఏమంటదంటే, అసలు తనే వచ్చేప్పుడు మనతో మాట్లాడేది కాదు కదా, మళ్ళీ మనం తనతో మాట్లాడలేదు అని చెప్పేసి మనల్ని అంటుంది. సో ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ అమ్మాయి నైనిక అంటది, నీ దగ్గర నుంచి ఎవరికి ఎలాంటి పాయింట్స్ లేవు, రేపు నిన్ను ఎవరు నామినేట్ చేయరు అంటది అనమాట మణిని. మణి అంటాడు, కాదు నన్ను చేస్తారు, నాకు తెలుసు, నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి అంటాడు అనమాట. పాపం ప్రతిసారి సేఫ్ ఆ జీరో గుద్దుని కూడా సేఫే కదా. ఈవెన్ ఆ చంప కొట్టిన ఈ రోజు ఏంటది నిఖిల్ ఎయిమ్లెస్ అంటే మణికి వేసాడు. ఇంకేం చెప్పాలి, మణి ఎయిమ్లెస్ ప్రతి దాంట్లో 100% ఇవ్వడానికి కొట్టుమిట్ట ఆడుతుంటే ఆ పిల్లోడు ఎయిమ్లెస్ వేశారు. సో పాపం అది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ నిఖిల్ మాట్లాడుకుంటారనమాట. ఇక్కడ నిఖిల్ ఏమని చెప్తాడంటే, మేము ముగ్గురు ఎప్పుడు కూర్చున్నా కానీ గేమ్ కోసం అసలు మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఓన్లీ మా పర్సనల్సే మాట్లాడుకునే వాళ్ళం అని చెప్పేసి చాలా చెప్పినా కానీ ప్రేరణ అస్సలు కన్విన్స్ అవ్వలేదు నిఖిల్ మాటలకి. అప్పుడు అంటే సర్లే నువ్వైతే నామినేట్ చేసుకో, బట్ మేము మాత్రం అలా ఉండేవాళ్ళం కాదు, మీరు అలా అనుకున్నారు కానీ మేమేమి అలా కాదు అని చెప్పేసి చెప్పడానికి ట్రై చేస్తాడు. ప్రేరణ అయితే కన్విన్స్ అవ్వదు నిఖిల్ మాటలకి. వీళ్ళిద్దరిది చాలాసేపు జరుగుతుంది. ఇంకో మాట అంటాడు ఇక్కడ నిఖిల్ ఇంకో మాట ఏమంటాడంటే, అభయ్, అలాగే మొన్నేమో అభయ్ వెళ్ళిపోయాడు, ఈ రోజేమో సోనియా వెళ్ళిపోయింది, నెక్స్ట్ వీక్ నేను వెళ్ళిపోతానేమో, లేకపోతే పృథ్వీ వెళ్ళిపోతాడేమో అని అంటాడు అనమాట. అంటే మా గ్రూప్ బయట నెగిటివ్ అయిందని ఇప్పటికి అర్థమైంది నిఖిల్కి. అంటే మన గ్రూప్ బయట నెగిటివ్ అయింది, అందుకే కదా అభయ్ వెళ్ళిపోయాడు, సోనియా వెళ్ళిపోయింది, సో ఇంకా నెక్స్ట్ మన ఇద్దరం ఉన్నాం
అని చెప్పేసి ప్రేరణతో అంటాడు. ఏమో నెక్స్ట్ వీక్ నేను వెళ్ళిపోతానేమో, లేకపోతే పృథ్వీ వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి నిఖిల్ మాట్లాడతాడు అనమాట. సో ఇది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి యష్మి వచ్చేసి నిఖిల్తో మాట్లాడుతుంది. సో ఇక్కడ ఎలా అనిపించిందంటే యష్మి నిఖిల్ గుడ్ లుక్స్ లో ఉండడానికి ట్రై చేసింది. గుడ్ బుక్స్ అంటారు కదా, సో అలా ఉండడానికి ట్రై చేసింది. ఎందుకంటే ఈ అమ్మాయి ఏమంటుంది చెప్పిన, హౌస్ మేట్స్ మిస్టేక్ కూడా ఉంది, చాలా హేట్రేట్ చూపించేశారు సోనియా మీద అని నాకు అనిపించింది అంటుంది యష్మి. అంటే అందులో తిన లేదా, యష్మి కూడా ఉంది కదా, వీళ్ళందరికీ కదా సోనియా నచ్చట్లేదు. సో అదేదో వాళ్ళందరే హేట్ చూపించారు, నేను చూపించలేదు అన్నట్టు మాట్లాడుతుంది. ఏదో నిఖిల్ గుడ్ బుక్స్ లో ఉన్నానికి మాట్లాడినట్టు మాట్లాడింది. కాకపోతే ఆ తర్వాత కొన్ని మంచి పాయింట్స్ కూడా మాట్లాడుతుంది. ఏంటంటే మీ ముగ్గురిది ఏదైతే గ్రూపిజం ఉందో ఆ గ్రూపిజం కోసం నేను జడ్జి చేయను, కానీ తను మాటలు చేంజ్ చేసేస్తుంది. ఫస్ట్ వీక్ లోనేమో నబీల్ చాలా మింగిల్ అవుతాడు అన్నది, మన లాస్ట్ వీక్ లోనేమో నబీల్ ఎవరితోనూ కలవడు అన్నది. సో ఒక్కో విషయంలో ఒక్కోసారి ఇలా దొరికేసింది. మేబీ ఆడియన్స్ కి అది నచ్చలేదేమో. అంటే నిఖిల్ అంటాడు ఎప్పుడు దొరికింది, అప్పుడు నబీల్దే తప్పు ఉంది కదా అని ఫుల్ ఈ యష్మి మాట్లాడుతున్న మాటలు అయితే నిఖిల్ ఫుల్ సపోర్ట్ చేశాడు సోనియాని. ఎప్పుడు దొరికింది, అప్పుడు నామినేషన్స్ లో నబీల్దే తప్పు అని చెప్పేసి ఇలా అంటాడు అనమాట. సో ఇది నాకు నచ్చింది ఏంటంటే ఈ మాట నచ్చలేదు. హౌస్ మేట్స్ కూడా మిస్టేక్ ఉంది, చాలా హేటెడ్ చూపించేశారు అన్నది. అంటే తనకి సంబంధం లేదు, తిన మాత్రం సోనియాతో కరెక్ట్ గా ఉన్నట్టు, మిగిలిన వాళ్ళు మాత్రం కరెక్ట్ గా లేనట్టు మాట్లాడింది. ఆ ఒక్కటి నాకు నిఖిల్ గుడ్ బుక్స్ లో ఉండడానికి మాట్లాడింది అనిపించింది. ఒక్క నిమిషం. ఇంకా ఏమంటదంటే, మీరు ఎక్కువ కలిసి ఉన్నారు కాబట్టి తను ఏం మిస్టేక్ చేసేసి ఉంటుందా అన్నది మీకే తెలియాలి, నాకు అంత తెలియదు అని చెప్పేసి అని అంటే నబీల్ అంటాడు ఏదున్నా మొహం, నబీల్ కాదు నిఖిల్ అంటాడు ఏదున్నా మొహం మీద చెప్పేస్తుంది, సో అదే తను చేసిన మిస్టేక్ అని చెప్పేసి నిఖిల్ అంటాడు. అంటే ఇక్కడ యష్మి ఒప్పుకోదు, అది నిజంగా మిస్టేక్ కాదే, ఎందుకంటే సీతని ఈ రోజు నాగ్ గారు ఏదున్నా ఫేస్ మీద చెప్తావు అని పొగిడారు. సో అలా చెప్పడం తప్పు కాదు, తను ఏదైతే మాట్లాడేది ఉందో ఆ మాట్లాడే విధానం మేబీ నచ్చలేదు అని చెప్పేసి అంటది. ఇవన్నీ బాగానే ఉన్నాయి, మిగిలినన్ని కూడా ప్రాపర్ గానే మాట్లాడుతుంది. కానీ ఫస్ట్ అది హౌస్ మేట్స్ హేట్ పెంచుకున్నారు అని చెప్పేసి, హౌస్ మేట్స్ అందరూ వేరు, మిగిలిన వాళ్ళందరూ వేరు, తిన ఒక్కటి కరెక్ట్ గా ఉన్నట్టు మాట్లాడింది కదా, అది నాకు అక్కడ ఏదో నిఖిల్ కి గుడ్ బుక్స్ లో ఉండడానికి అలా మాట్లాడింది అని అనిపించింది. ఇంకా ఏమంటదంటే, ఈ వీక్ సోనియా బాగానే గేమ్ ఆడింది, సో ఒకవేళ సోనియా హౌస్ లో ఉండుంటే నేను ఈ వీక్ నామినేట్ చేయాలని అనుకోలేదు, అసలు నా మైండ్ లో అయితే సోనియా లేదు అని చెప్పేసి అంటది. చాలా మందికి ఇది రివర్స్ లో అర్థమైంది అనమాట. లాస్ట్ వీక్ యష్మి నామినేట్ చేయకపోయేదాన్ని అన్నట్టు అర్థమైంది. లాస్ట్ వీక్ గురించి కాదు ఇక్కడ అమ్మాయి మాట్లాడింది, ఈ వీక్ గురించి. ఒకవేళ ఈ వీక్ ఉంటే నేను నామినేట్ చేసేదాన్ని కాదు, ఎందుకంటే ఈ వీక్ తను బాగానే ఆడింది అని చెప్పేసి అంటది. ఇది ఒకటి జరిగింది. విష్ణు నబీల్తో అంటది, సోనియా నన్ను తన స్పేస్ లోకి రావద్దు అంది కదా, సో అందుకే నేను తనతో దూరంగా ఉండేదాన్ని అని అంటది. ఇమీడియట్ గా ఎలిమినేషన్ అయినా ఇమీడియట్ గా వీళ్ళు నాగ్ గారు వెళ్ళిపోయిన వెంటనే వెళ్తారు కదా, సో అప్పుడు ఒక్క మాటే అన్నది అంతే. నెక్స్ట్ నబీల్ మనీ డిస్కషన్ అవుతుంది. నబీల్ అంటాడు బౌల్స్ లో మనీ అంటాడు బౌల్స్ లో పేపర్స్ పెట్టారు కదా, అప్పుడు నేను అనుకున్నాను అందరూ నాకే వేసేస్తారని, నేను ముందే ఫిక్స్ అయిపోయాను అంటాడు మనీ. అప్పుడే ఈ డిస్కషన్ జరుగుతుంది అనమాట. నబీల్ వాళ్ళ ఫేవరెట్స్ ని కాపాడుకోవడానికి, వాళ్ళ ఫేవరెట్స్ లో నెగిటివ్స్ చూపించకుండా ఉండడానికి ఎవరైతే వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటారో వాళ్ళని నామినేషన్స్ లో వేస్తారో, అది నువ్వైనా కావచ్చు నేనైనా కావచ్చు, నేను వేరే వాళ్ళని వేసేటప్పుడు కానీ అదే జరుగుతుంది సో అని మాట్లాడతాడు. బాగా చెప్పాడు ఇక్కడ, చెప్తాడు నబీల్. నాకు ఆదిత్య అన్న చాలా సలహాలు ఇస్తాడు, నేనేమి వినను, కానీ ఒకవేళ అందులో ఏదైనా మంచి ఉంది అని అనిపిస్తే మాత్రం వింటాను. నువ్వు కూడా అలాగే ఎవరైనా ఏదో చెప్పినప్పుడు అది నీకు నిజంగానే కరెక్ట్ అనిపిస్తే అప్పుడు మాత్రమే దాన్ని తీసుకో అని చెప్తాడు. సో ఇది. ఆ తర్వాత విష్ణు, నైనిక, సీత వీళ్ళైతే ఫుల్ ఓపెన్ గా నామినేషన్ డిస్కషన్ చేసుకుంటున్నారు. అబ్బాయి ఏమంటలేదు బిగ్ బాస్, అదేంటో మరి నేను రేపు వీళ్ళని నామినేట్ చేస్తా, విష్ణు ఎవరిని నబీల్ నామినేట్ చేస్తుందంట, ఇలా ఓపెన్ గా చెప్పేసుకుంటున్నారు. సో ఇది జరిగింది. నైనిక అంటది తనకేమో ఒకళ్ళే ఉన్నారంట నామినేట్ చేయడానికి, సో ఇంకొకళ్ళని ఎత్తుక్కుంటుంది. సో ఇవన్నీ జరిగాయి. నెక్స్ట్ వచ్చేసి నామినేషన్స్ లోకి ఎవరెవరు వచ్చారు. విష్ణుప్రియ నామినేషన్స్ లోకి వచ్చేసింది, ఆదిత్య గారు, నైనిక, నిఖిల్, అలాగే మణి,
నబీల్, వీళ్ళ 6 నామినేషన్స్ లోకి వచ్చేసారనమాట. సో వీళ్ళలో మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది రేపు. అలా నామినేషన్స్ అవ్వగానే ఓటింగ్ స్టార్ట్ అవుతాయి కదా, వెంటనే మీరు ఓటింగ్ వేసుకోవడం స్టార్ట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి మాత్రమే వేసుకోండి. ఎందుకంటే రేపు పలానా వాళ్ళు డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతారేమో, సో వాళ్ళకి వేద్దామని అనుకున్నారు అనుకోండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఆటో బై అయిపోతారు అనమాట. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది. 1 డే ఓటింగ్ తోనూ 2 డే ఓటింగ్స్ తోనూ డిసైడ్ చేసేస్తారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆల్మోస్ట్ వెన్స్డే అయిపోతుంది, వెన్స్డేనో ట్యూస్డే నైటో అయిపోతుంది. చాలా ఇయర్లీ ఓటింగ్స్ తోనే డిసైడ్ అయిపోతుంది మిడ్ వీక్ ఎలిమినేషన్. సో చూసుకుని ఓటేసుకోండి. నాకు తెలిసి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆదిత్య గారిని పంపేసి వీకెండ్ సాటర్డే 9 కానీ పంపిస్తారు. ఎందుకంటే సండే హౌస్ లోకి ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ ఎంటర్ అవబోతున్నారు. యాంకర్ రావు కూడా కన్ఫర్మ్ అయ్యాడు. అలాగే మెహబూబ్ ని కూడా బిగ్ బాస్ అప్రోచ్ అయ్యాడు. సో BB4 నుంచి ఆల్రెడీ అవినాష్ వస్తున్నాడు. అలాగే మెహబూబ్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. BB3 నుంచి రోహిణి వస్తుంది. ఆల్రెడీ నేను అన్ని పేర్లు చెప్పాను కదా, హరితేజ వస్తుంది. సో మొత్తం 7-8 మంది వస్తున్నారు. వీళ్ళతో పాటు సోనియా ప్లస్ ఇంకొకళ్ళని రీఎంట్రీ కూడా, ఇప్పుడు ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన వాళ్ళ నుంచి ఇద్దరిని కూడా రీఎంట్రీ ఇప్పించవచ్చు అనమాట. ఇది నెక్స్ట్ ఆదివారం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ ఆదివారం ఇది జరుగుతుంది. సాటర్డే ఒక ఎలిమినేషన్ ఉంటుంది, 9 కానీ ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇది జరుగుతుంది. సో ఇంకా చాలా ఉన్నాయి, నా నెక్స్ట్ వీడియోలో చెప్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై బై.